పెట్టుకోవడానికి గల కారణం ఏం చెప్పదలుచుకున్నారు? రెండు ఉంటాయి నాన్న, డబుల్ స్టేట్మెంట్లు. ఒకప్పుడు అన్న కోసమే, అన్న అధికారం కోసమే పాదయాత్ర చేసిన చెల్లెలు ఈరోజు అదే అన్నని ఎదిరిస్తుంది. ఒక మాట చెప్తా, చంద్రబాబు దగ్గర రెండు స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు స్టేట్మెంట్లు ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ అమ్మని కూడా ఎమ్మెల్యేని చేశారు. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని కూడా ఎమ్మెల్యేగా చేసి లేకపోతే ఎమ్మెల్సీగా చేసి ఒక మంత్రి ఇచ్చాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు తెలుసా, చూసారా వారసత్వం, రెడ్డి రాజ్యం, విజయలక్ష్మి రెడ్డి, షర్మిలా రెడ్డి, మన భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, ఆదిల రెడ్డి, అన్ని రెడ్డి 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 రెడ్డి. ఏంటి ఈ సమాజంలో వేరే కులాలు లేవా? చెప్పండి తమ్ముళ్ళు, ఇంత వారసత్వమా, ఇంత అవినీత అంటాడు. ఇదే మాట. రెండు స్టేట్మెంటు. ఈయన ఎవ్వరికి ఇవ్వాల మంత్రి పదవి, వద్దు, ప్రజల మనల్ని కలిపి సర్వీస్ కోసం చేశారు, అన్నీ మనకు వద్దు, ఇవి వద్దు అని తను ముఖ్యమంత్రి అయి వాళ్ళ భార్యని దగ్గర పెట్టుకున్నాడు, బంధువులను దూరం పెట్టుకున్నాడు, అందరు పెట్టుకున్నాడు. హలో హలో హలో. అదే విషయంలో చెల్లెల్ని ఎందుకు ఒప్పించలేదు? వినండి మరి, ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇవ్వాల, ఇవ్వకపోతే ఇతనేమన్నాడు, చూసారా తమ్ముళ్ళు, సైకో, ఎంత దుర్మార్గుడు, చెల్లెలు ఎంతో సర్వీస్ చేస్తే, అమ్మ ఎంతో సర్వీస్ చేస్తే బయటికి వెళ్ళగొడతాడా? ఈడొక్కడేనా మొత్తం ప్రపంచం, ఇతను ఒక్కడే ముఖ్యమంత్రి, పక్కాళ్ళు ఎవరు రాకూడదా? చూడండి చెల్లెల్ని బయటికి వెళ్ళగొట్టాడు. ఈ రెండు అన్నాడు. దేనికి నువ్వు ఓటేస్తావు చెప్పు? ఆమె నిజాయితీ పుర్రాలైన రాజకీయవేత్త అయితే, కనీసం చదువుకున్న పరిజ్ఞానం ఉంటే, అరే మా అన్నయ్యని ఎన్నెన్నో తిప్పలు పెట్టారు, అయినా ప్రజలు నమ్మి ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన మాటలు వాగ్దానం నమ్మి ముఖ్యమంత్రి అయ్యాడు, అన్న చల్లగా ఉండాలి అని. అన్న కోసం ఎవరెవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ పదవులు వస్తే బాగుంటుంది, అన్న మా ముఖ్యమంత్రిగా బాగా చేస్తాడు నమ్మకం ఉంది. నిజాయితీ గల చెల్లెలు అలా ఆలోచిస్తుంది. జస్ట్ లైక్ రాహుల్ గాంధీ, జస్ట్ లైక్ ప్రియాంక గాంధీ. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఈమె రాజకీయాల్లో ఉంది. బేరీజ్ వేసుకోండి. అంటే ఎంత